హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు. ఈరోజు మన వీడియోలో బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నా. ఇలా కానీ ఒక్కసారి మీరు ట్రై చేస్తే మాత్రం చాలా రుచిగా ఉంటుంది. ముందుగా బెండకాయలను తీసుకుని శుభ్రంగా కడుక్కొని మనకి నచ్చిన సైజులో కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ బెండకాయలను తీసుకున్నాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ఒక అరగంట ముందు నానబెట్టుకొని వాటర్ పోసుకొని చింతపండు నుండి తీసిన రసాన్ని పక్కన పెట్టుకోవాలి. శనగ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, శనగ కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, తాలింపుకి 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు, కొత్తిమీర. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1/2 కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఒకసారి అంతా కలిపి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేయాలి. ఇక్కడ నేను 1 స్పూన్ కల్లుప్పు వేసాను. 1/2 స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి అంతా కలిపి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎరుపు రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా కొద్దిగా ఎరుపు రంగు వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడే వరకు ప్లేట్ పెట్టుకుని మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడిన తర్వాత అంతా ఒకసారి కలిపి మనం చిన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపి ప్లేట్ పెట్టుకుని 2 నుండి 5 నిమిషాల వరకు మధ్యన ఒకసారి కలుపుతూ ఈ బెండకాయ ముక్కలు అనేది ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇలా ఈ బెండకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ వరకు కారం వేసాను. కారం వేసినాక అంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత 2 నుండి 5 నిమిషాల వరకు బెండకాయ ముక్కల్ని ప్లేట్ పెట్టుకుని మధ్యన ఒకసారి కలుపుతూ ఈ బెండకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఇలా బెండకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత అంతా ఒకసారి కలిపి చింతపండు నుండి తీసిన రసాన్ని పోసుకోవాలి. చింతపండు రసం పోసిన తర్వాత ఒక 1/2 గ్లాసు వరకు వాటర్ కూడా పోసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలు కొద్దిగా మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. అంతా ఒకసారి కలిపి ప్లేట్ పెట్టుకుని ఈ బెండకాయ పులుసు కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. మధ్యన ఒకసారి అంతా కలిపి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర 1.5 స్పూన్ వరకు రసం పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసుకున్న రసం పొడి వేస్తున్నాను. మీరు ఇంట్లో తయారు చేసుకున్న రసం పొడి లేదంటే బయట మార్కెట్లో తీసుకున్న రసం పొడి అయినా సరే 1.5 స్పూన్ వరకు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది రసం పొడి వేయడం వల్ల. రసం పొడి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపి ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా రుచిగా ఉండే బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. బెండకాయ పులుసుని ఇలా ఒక్కసారి చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ బెండకాయ పులుసుని మనం వేరే గిన్నెలోకి తీసుకుందాము. చూసారు కదా ఎంతో రుచిగా ఉండే బెండకాయ పులుసు ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, రైస్ అంతా బెండకాయ పులుసుతోనే తింటారు, అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.